హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఫైటర్ సినిమా రివ్యూ. ఇప్పుడే ఫైటర్ సినిమా చూసుకొని వచ్చాను, చాలా బాగుంది. దాంట్లో ఎస్పెషల్లీ ఏరియల్ షాట్స్ అయితే గూస్ బంప్స్ అని చెప్పచ్చు. ఫస్ట్ టైం ఈ మూవీని ఈ రకంగా ఏరియల్ షాట్స్ ఇంత తీయడం అనేది ఇదే ఫస్ట్ మూవీ అని కూడా చెప్పచ్చు. సో మళ్ళీ ఆ తర్వాత ఇది 250 crores బడ్జెట్తో ఈ సినిమా వచ్చింది. సినిమాలో సిద్ధార్థ్ ఆనంద్ గారు డైరెక్షన్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు. ప్లస్ హృతిక్ రోషన్ యాక్టింగ్, మరి దీపికా పడుకోన్ యాక్టింగ్ కూడా చాలా బాగానే ఉంది సినిమాకి. సినిమా ఓవరాల్గా చెప్పేదైతే చాలా బాగానుంది. అక్కడక్కడ సెంటిమెంట్స్ కూడా మమ్మల్ని చాలా కన్నీళ్ళు వచ్చేటట్లు కూడా చేస్తాయి. ఎందుకంటే ఒక సైనికుడు చనిపోయినాక తన కుటుంబానికి తన మృతదేహం రావడము, ఇలాంటి సీన్స్. మళ్ళీ ఆ తర్వాత దీపికా పడుకొని తను వాళ్ళ నాన్న వద్దన్నా కూడా తను సైన్యంలో చేరుతుంది. బట్ ఆడవాళ్ళు ఏ దానికి పనికిరారు, జస్ట్ అమ్మాయిలు పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవాలని వాళ్ళ నాన్న ఉద్దేశం ఉంటుంది. బట్ అయితే దీపికా పడుకొని గారు దానికి విరుద్ధంగా సైన్యంలో చేరుతారు, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతారు. సో ఆ తర్వాత హృతిక్ రోషన్ కూడా అదే టీంలో ఉంటారు. మళ్ళీ అక్కడ 6 to 7 మెంబర్స్ ఉండి ఒక టీం అనేది ఫామ్ అవుతుంది. ఆ టీముకి బాస్ వచ్చేసి అనిల్ కపూర్ గారు ఉంటారు. సో అనిల్ కపూర్ గారు చెప్పిందే చేయాలవుతుంది. బట్ ఒకసారి హృతిక్ రోషన్ ఏం చేస్తారంటే తను చెప్పింది వినకుండా తను ఓన్గా కొన్ని విషయాలు డిసిషన్ తీసుకోవడం వల్ల ఇద్దరు కోల్పోతారు. సో అంటే వాళ్ళ ఫియాన్సీ ఋతిక్ రోషన్ ఫియాన్సీ ప్లస్ ఒక సైనికుడిని కోల్పోతారు. దానివల్ల అనిల్ కపూర్ గారికి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చేసి ఆ ఆపరేషన్ నుంచి ఆయన తప్పిస్తాడనమాట. సో మళ్ళీ ఆ ఆపరేషన్కి తప్పించి మళ్ళీ హైదరాబాద్లో ఉండే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ట్రాన్స్ఫర్ చేసినాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తను మనసు ఇక్కడే ఉంటుంది. దీపికా పడుకోన్ అయితే ప్రేమలో పడి ఉంటాడు. సో మళ్ళీ రిటర్న్ టు జమ్మూ కాశ్మీర్ వస్తాడు. వచ్చేసి మరీ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని చూస్తారు. బట్ అక్కడ అవకాశం బట్ అయితే ఎండింగ్ మూమెంట్లో హృతిక్ రోషన్ నెసెసిటీ వస్తుంది. అప్పుడు ఈ ఆపరేషన్ని లీడ్ చేస్తారు. సో లీడ్ చేసినప్పుడు ఎస్పెషల్ చెప్పాలంటే సినిమా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సినిమాలో ఎస్పెషల్లీ ఏరియల్ షాట్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి. దాంట్లో విశాల్ శేఖర్ సంగీతం కానీ, అంకిత్ సంచిత్ సంగీతం కానీ, మరి సినిమాటోగ్రఫీ ఇవన్నీ చూస్తే సినిమా అయితే ఓవరాల్గా బాగానే ఉంది. మీరు చూడాలనుకుంటే సినిమాని 3Dలో చూడండి. ఎందుకంటే 3Dలో అయితే మీకు భలే కిక్ ఇస్తుందని నేను చెప్తున్నాను. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలి అనుకునేదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.